ఓకే. అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు ఇటు ఫీల్డ్ వచ్చాము. ఊరి పేరు వచ్చి పీటీఎం. అన్న లేడు ప్రస్తుతానికి, బయట వెళ్ళాడు. ఇక్కడ ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. ఇక్కడ నేను ఎక్కువ భాగం గమనించింది ఏమంటే తోట అక్కడక్కడ లేట్ బ్లైట్ ఉర్లగడ్డ రోగము స్టార్ట్ అవుతుంది. అలాగే వచ్చి మీకు ఫ్లవరింగ్ కూడా డ్రాప్ అవుతుంది. ఇక్కడ ఎల్లో వచ్చి డ్రాప్ అయిపోతుంది. ఇలాగా చూడండి, ఇట్లా ఎల్లో వచ్చి డ్రాప్ అయిపోతుంది. ఇట్లా ఎల్లో వచ్చి డ్రాప్ అవుతుంది. అదేవిధంగా కింద పక్క వచ్చి నూలుకట్ రోగం కూడా స్టార్ట్ అయింది. నూలుకట్ రోగం అంటే ఈ విధంగా ఉంటుంది, నల్లగా అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఆకు కూడా ఈ విధంగా ఇట్లా అయిపోతూ ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎక్కువ వర్షం పడుతుంది, అలాగే మంచు కూడా పడుతుంది. ఈరోజు మంచు కూడా పడింది. ఆకుల పైన కూడా తేమ కూడా నీళ్ళు కూడా కారుతున్నాయి. చూడండి, మంచు పడుతుంది, ఆకు మీద వర్షం పడిండేది కూడా ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే. అలాగే ఇది డౌనీ మిల్లు కూడా స్టార్ట్ అవుతాను. డౌనీ మిల్లు కూడా అంటే ఈ విధంగా మీకు ఆకు చుట్టూరా ఆకు కూడా ఇట్లా ఈ విధంగా కాలుతూ ఉంది. చూడండి, అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, ఇది లేట్ బ్లైట్ అంటే లేట్ బ్లైట్ ఉర్లగడ్డ రోగం అంటే ఇలాగ ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే, మీకు ఉర్లగడ్డ రోగము రాకుండా, అదేవిధంగా నూలుకట్ రోగము ఇంకా ఈ క్లైమేట్కి ఊజీకి కూడా ఎక్కువ వస్తుంది. ఊజీకి కూడా రానికుండా మీరు స్ప్రే చేసుకోవాల్సిందిగా కంట్రోల్ చేసుకుంటే, ఈ పంటని ఆరోగ్యంగా చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా తోట అనేది బాగా చూసుకుంటే ప్రైజ్ అనేది అది మనం చెప్పలేంది. ఎందుకంటే ఒక్క ఏరియాలో తమిళనాడు కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, అలాగే నార్త్ ఇండియా అయితే ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఒక ఏరియాలో నీకు వర్షం పడి కొద్దిగా డ్యామేజ్ అయితే ఇంకో ఏరియాలో కాయలు వస్తుంటాయి. కాబట్టి అప్పుడు రేట్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అందుకోసము మీకు ఉండే తోటలు అనేది జాగ్రత్తగా చూసుకున్నట్లయితే పూత పిండి అనేది ఎక్కువ భాగం డ్రాప్ అయిపోతుంది ఈ వర్షాకాలము. ఈ పూత పిండి డ్రాప్ కాకుండా ఈ బ్లైట్కి అనేది స్ప్రే చేసుకొని, అదేవిధంగా న్యూట్రియన్స్ అనేది చాలా ముఖ్యము. డ్రిప్లో న్యూట్రియన్స్ అనేది వదులుకుంటే పూత పిండి బాగా నిలబడుతుంది, అదేవిధంగా కాయ పడుతుంది. అందుకోసము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తోటలని ఈ వర్షాకాలము, అదేవిధంగా మంచు స్టార్ట్ అయింది, ఈ మంచుకి జాగ్రత్తగా చూసుకుంటారని మరోసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.